నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి? మేషరాశి అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున సర్వ ప్రయత్నాలు, సర్వ కార్యక్రమాలు వారికి అనుకూలమైన రీతిలో ఉండడం, దాని ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి చేసే విధంగా కార్యక్రమాలన్నీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క స్కిల్స్, మీ నైపుణ్యాలన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగించుకుంటారు. అలాగే వృత్తిపరమైన విషయాలలో కూడా మీకు అనుకోని అవకాశాలు రావడం, దానివల్ల మీకు ఒక రకమైన ఆనందం, ఉద్వేగం, వీటన్నిటితో పాటుగా కొత్త ప్రదేశాలకి మార్పు కొరకు మీరు ఎదురు చూస్తున్న విషయాలలో చక్కటి అంశాలు మీ మనసుకి దగ్గరగా ఉండే మీ దగ్గరికి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే మిత్రుల యొక్క సహకారంతో పాటుగా చిన్ననాటి మిత్రులతో కలిపి కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టడానికి కానీ, ఆలోచనలు చేయడానికి కానీ అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ప్రయత్నాలు చేసే వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, దానికి సంబంధించి అవకాశాలు రావడం, ఆహ్వానాలు అందుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తిలో మీ యొక్క పై అధికారులతో ఇబ్బందులు రాకుండా వీలైనంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ యొక్క శక్తికి మించి మీరు కష్టపడుతున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో శక్తికి మించి పడిన కష్టానికి మించి కూడా మీకు గౌరవం లభించినా, ఆదాయం లభించినా కూడా కొన్ని సందర్భాల్లో ప్రమోషన్ రిలేటెడ్గా కానీ, స్థానచలనానికి కానీ సంబంధించిన విషయాలలో మీరు ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల, అది ఆశించిన స్థాయిలో రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా, ముఖ్యంగా మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో, మీ యొక్క నైపుణ్యాలకు సంబంధించిన విషయాల్లో పెద్దలతో అభిప్రాయ భేదాలు రాకుండా, ఉన్నత స్థాయి వ్యక్తులతో విభేదాలు రాకుండా చాలా నిదానం పాటిస్తూ అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పొందే విధంగా ఈరోజు మీరు చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. ఇక మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3వ పాదం. ఈ మిథున రాశి వారికి ఈ రోజున ఎక్కువ వాళ్ళ యొక్క ఫోకస్ తండ్రి యొక్క ఆరోగ్య విషయాల్లోనూ, తండ్రికి సంబంధించిన విషయాలలో ఏదన్నా మీరు సౌకర్యాలు కల్పించడం, అంటే తల్లిదండ్రుల యొక్క తీర్థయాత్రలకు సంబంధించి కానీ, లేకపోతే వారి యొక్క సౌకర్యాల కొరకు కానీ మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. విద్యార్థులకు కూడా విద్యా సంబంధమైన విషయాలలో, ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు, దూర ప్రదేశాల కొరకు ప్రయత్నం చేసేవారికి, విదేశీ విద్య మీద ఆసక్తి ఉండేవారికి, ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్గా ఎక్కువ కృషి చేసేవారికి చాలా వరకు ఈ రోజున దానికి సంబంధించిన వర్తమానాలు, దానికి సంబంధించిన విషయాల్లో గట్టిగా కృషి చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది లభ్యమవుతుంది. అలాగే దానికి సంబంధించిన విషయాల్లో ఫండ్స్, అంటే కొందరు ఏం చేస్తారంటే ఏదైనా విషయంలో రుణాలు తీసుకొని విద్యాపరంగా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో ఏదైనా ఆర్థికంగా ఏదైనా ఎదురు చూస్తుంటే దానికి సంబంధించిన విషయాల్లో ఈ రోజున అది కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు కానీ, ఆర్థిక విషయాలు కానీ ఈ రోజున కుటుంబ సభ్యులు, దూర ప్రదేశాల్లో ఉండే కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ సభ్యులతో ఘర్షణ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ మాట నెగ్గడానికి మీరు చేసే కార్యక్రమాలు ఇతరులకు అది అధిక ఆత్మవిశ్వాసంలా కనబడే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులకి ఆ రకమైన అభిప్రాయం రాకుండా మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, అది మాటల్లో కానీ లేకపోతే మీరు వాళ్ళకి ఏదైనా వాగ్దానాలు చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అది మానసిక ఆరోగ్యం కావచ్చు, లేకపోతే శారీరక ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అన్ని పనులు ఒకేసారి పెట్టుకోవడం వల్ల అన్ని టాస్కులు కంప్లీట్ చేయలేమేమో అని మీ మీద మీకు కొంత అపనమ్మకం ఏర్పడినా కూడా అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకోగలిగిన నేర్పు అనేది మీకు ఖచ్చితంగా ఉండడం వల్ల ఎలాగైనా దాన్ని చేస్తారు. ఆ నేపథ్యంలో ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. కనుక వీలైనంతవరకు ఆరోగ్యానికి కూడా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలు సాధిస్తారు. సింహరాశి.
మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి పరిహారాలు తీసుకోవాలి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర ఈ నక్షత్రాలన్నీ వస్తాయి. ఈ సింహరాశి వారికి మీ మీద మీకు మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది. సంఘంలో మంచి మర్యాద, మన్నన, గౌరవం, మిత్రులు ఏర్పడడం మొదలైనవి అన్నీ బాగుంటాయి. అలాగే భాగస్వామి వ్యవహారం అంటే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీకు వారికి ఏదైనా ఇప్పటిదాకా చిన్నపాటి అభిప్రాయ భేదాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అంటే వాళ్ళకి ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు వాళ్ళు చేసినా కూడా దానివల్ల ఏదైనా చిన్నపాటి ఎడబాటు లాంటిది ఏర్పడ్డా అది అంతా కూడా ఈ పాటికి సమసిపోవడం, ఇద్దరు కూడా చక్కగా మాట్లాడుకోవడం. అలాగే జీవిత భాగస్వామి విషయాలే కాకుండా వ్యాపార భాగస్వామి వ్యవహారాల్లో కూడా ఎక్కడ మీరు మీ యొక్క పెట్టుబడులతో విస్తరిద్దాం అనుకుంటే కొత్త ప్రదేశాల్లో మీ యొక్క వ్యాపార విస్తరణ కొరకు మీరు చేసే ప్రయత్నాలకు సంబంధించిన కీలక చర్చలు జరిగే అవకాశాలు లాంటివి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అలాగే మీ మీద మీకు చాలా నమ్మకం ఏర్పడడం, మంచి మిత్రులు మీకు ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున విద్యా సంబంధమైన విషయాలలో అలాగే నైపుణ్యాలు పెరిగే విషయాలలో మొదలైన వాటి కొరకు మీరు కొంత రుణాలు తీసుకోవడం అనేది ఏర్పడుతుంది. దానివల్ల విద్యా సంబంధమైన విషయాల్లో మంచిగా ఆ లోన్స్ తీసుకోవడం, దాని పరంగా ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలు, మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరగడం, విద్యతో పాటుగా ఇంతకుముందు ఏదైనా వేరే స్కిల్స్ ఉన్నా కూడా ముఖ్యంగా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన విద్యార్థులకి అది చాలా అనుకూలంగా ఉంటుంది. దానికి సంబంధించి దూర ప్రదేశాల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రమే కాకుండా గవర్నమెంట్ రిలేటెడ్గా కూడా వృత్తి కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు దానికి సంబంధించి ఈ రోజున కీలక నిర్ణయాలు తీసుకోవడం, చర్చలు చేయడం మొదలైన వాటన్నిటికీ కూడా అనుకూలతలు అనేది బాగుంది. అలాగే ఆరోగ్య సంబంధంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అన్ని విధాలుగా కూడా మానసిక ప్రశాంతత అనేది ఏర్పడడం, అన్నీ మీరు ఏ రకంగా అయితే ప్రణాళిక వేసుకున్నారో దాని పరంగా ఏదైనా లోన్లున్నా తీర్చడం కానీ, లేకపోతే కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి వృత్తిపరంగా చేసే ప్రయత్నాలు కానీ ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క తల్లి తరపు బంధువులతో ఈ రోజున కీలకంగా చర్చించి వృత్తిపరమైన విషయాలలో వారి యొక్క సలహా సంప్రదింపులు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. తులారాశి. మైక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం చిత్త, స్వాతి, విశాఖ. ఈ యొక్క తులారాశి వాళ్ళకి మీకు నైపుణ్యాలు చాలా చక్కగా పెరుగుతాయి. ముఖ్యంగా మీ యొక్క స్కిల్స్ ఉపయోగించి అంటే ఏదన్నా కొత్త రకమైన స్కిల్స్ ఉపయోగించి దాన్ని మీరు మీ వృత్తిలో ఎలా ప్రవేశపెట్టాలి అంటే ఇప్పటిదాకా ఉన్నవి కాకుండా కొత్త మార్గాలు అనేవి ఏ రకంగా పెడితే మన యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, దాంట్లో మీ యొక్క సంతానాన్ని కూడా భాగస్వామ్యం చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. కొన్ని చోట్ల వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు అంటే ఇష్టమైన వాళ్ళ కొరకు ఈ రోజున ఖర్చులు అధికంగా పెట్టడంతో పాటుగా ఇష్టమైన వ్యక్తులతో అంటే ప్రేమించిన వ్యక్తులతో ఈ రోజున కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది, అలాగే దాంతోపాటుగా విద్యా సంబంధమైన విషయాల్లో కూడా విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైన అవకాశాలు రావడం అనేది, అంటే ఎక్కువ శ్రమ లేకుండానే వాళ్ళకి చాలా చక్కగా పనులు సులభతరంగా అయిపోవడం అనేది, ఎదురు చూస్తున్న విధంగా వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, ఉపాసనాపరులకి ఉపాసనా విషయంలోనూ, విద్యా సంబంధం విషయంలో విద్యార్థులకి, అలాగే ఇష్టపడిన వ్యక్తుల విషయంలో వీళ్ళకి అందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం అనేది, అలాగే ఆ విషయంలో పెద్దల యొక్క సహకారం కూడా లభ్యమవుతుంది. ఏంటి విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో మంచి గురువు లభ్యమవ్వడం అనేది వారి డైరెక్షన్ పరంగా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి మొదలైన వాటికన్నిటికీ కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి విషయం తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా వృశ్చికంలో ఈ విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ వృశ్చిక రాశిలోకి వస్తాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి వాహనానికి సంబంధించిన విషయాలలో కానీ, నూతన వాహనం కొనుగోలు కొరకు కానీ కొంత కీలకంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే గృహం విషయంలో కూడా దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా, లేకపోతే నూతనంగా ఎక్కడన్నా మనం తీసుకుంటే బాగుంటుందా, ఎక్కడన్నా పెట్టుబడులు పెడితే బాగుంటుందా అన్న విషయాల్లోనూ, లేకపోతే ఆల్రెడీ ఉండే గృహాన్ని ఏదన్నా మనం అమ్మకానికి పెట్టడానికి ఏదైనా అవకాశాలు ఉంటాయా అన్న విషయాల మీద, అలాగే స్వక్షేత్రం అంటే ఏదన్నా వాళ్ళ వ్యవసాయ సంబంధమైన వాళ్ళ ఊళ్ళు వెళ్ళడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు,
ఇవన్నీ కూడా చాలా వరకు ఈ రోజున చాలా సీరియస్గా తీసుకొని దాని గురించి చర్చించడం అనేది, కుటుంబ సభ్యులతో చర్చించడం అనేది, అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా కొత్త బాధ్యతలు వీళ్ళకి ఇవ్వడం వల్ల అటుపక్కన ఆ పనులు ఇటుపక్కన గృహ సంబంధమైన విషయాలు రెండింటి మధ్య కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంత ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి విషయం తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకుంటే ముఖ్యంగా మీకు ఏదన్నా ఒక ముఖ్యమైన విషయం తీసుకున్నప్పుడు అంటే అది ఎక్కడ ఏ రకంగా ఖర్చు పెట్టాలన్న విషయంలో మంచి ప్రణాళికాపరంగా ముందుకు పెడతారు. అది ఎక్కువగా మీకు ప్రయాణాలకు అవకాశం అనేది కనబడుతుంది. అది ఏ రకమైన ప్రయాణాలకు సంబంధించిన వృత్తిపరమైన ప్రయాణాలకి ఎక్కువ అవకాశం అనేది కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా కొత్త వ్యక్తుల పరిచయాలు, అలాగే మీ యొక్క ఏదైనా చెప్పాలి అనుకున్న విషయాన్ని కమ్యూనికేషన్స్ అనేవి చాలా చక్కగా ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడంతో పాటుగా అవతల అది మీ యొక్క సంతానంతో కావచ్చు, ఇష్టపడిన వ్యక్తులతో కావచ్చు, ఎవరితోనైనా సరే మీకు ఆ యొక్క కమ్యూనికేషన్ విషయంలో మీరు చెప్పవలసింది సూటిగా చెప్పడం, అలాగే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విషయాన్ని అదేవిధంగా మాట్లాడడం మొదలైన వాటికి అనుకూలంగా ఉండడం, దాంతోపాటుగా సంకల్ప బలం పెరగడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం, మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చాలా గట్టిగా ఈ రోజున తీసుకునే నిర్ణయాలన్నీ కూడా భవిష్యత్ సంబంధించిన నిర్ణయాల పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటన్నిటికీ కూడా ఈ రోజున చాలా వరకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం మనం. మకర రాశిలోకి ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఇవన్నీ మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ముఖ్యంగా వీళ్ళు కుటుంబపరమైన విషయాలలో చాలా జాగ్రత్త తీసుకోవాలి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు. అలాగే కుటుంబ సంబంధమైన విషయాలలో ఇతరుల జోక్యం అనేది వీరికి కొంచెం నిరాశ, చికాకును కలిగిస్తాయి. ఇతరుల యొక్క సలహా సంప్రదింపులు అనేవి వీరికి కొంత చికాకును కలిగించే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించిన ఆర్థిక సంబంధమైన విషయాలు ఒకటి, అలాగే వృత్తిపరమైన విషయాలలో ఉన్నత స్థాయి వ్యక్తులతో ఏదైనా మాట అనేది వేరువేరుగా రావడం వల్ల, అంటే మీరు చెప్పాల్సింది ఒకటి అవతల వాళ్ళకి అది ఇంకో రకంగా ధ్వనించడం వల్ల అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉన్న రీత్యా అటు వృత్తిలోనైనా, జీవిత భాగస్వామితోనైనా, కుటుంబ నేపథ్యంలో కుటుంబ సభ్యులతోనైనా అంతా కూడా వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఎక్కువ శ్రమ, ఇబ్బంది అనేది ఏర్పడదు కనుక జాగ్రత్తలు వహించాలి. అలాగే ప్రతి ముఖ్యమైన పని కూడా అనుకోకుండా వాయిదా పడుతూ వస్తుంది కాబట్టి అది కొంత చికాకుని, నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. అది ఆర్థిక సంబంధమైన విషయాలైనా లేకపోతే వ్యక్తితో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకునేవి కూడా అలా పోస్ట్పోన్ అవుతూ రావడం వల్ల కూడా కొంత నిరుత్సాహం ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలలో వీలైనంత జాగ్రత్త తీసుకుంటూ వీలైనంత వరకు ఉన్నత స్థాయి అధికారులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ ఏదన్నా పని సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలలో వీలైనంత నిదానం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడం సులభతరంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అలాగే ఆ పని చేయడంలో ఆత్మవిశ్వాసంతో సరి సమానంగా కొంత బద్ధకం కూడా ఏర్పడడం వల్ల వీళ్ళు ఏంటంటే తమ పనులు అనేటప్పటికీ కొంతవరకు దాన్ని బద్ధకంతో వాయిదా వేసుకుంటూ పెడతారు. కానీ ఇతరుల పని అనేటప్పటికీ తన మీద పెట్టిన బాధ్యతని పూర్తి చేయడానికి సంపూర్ణంగా వీళ్ళు ముందుకు పరిగెట్టే నైజం ఉండడం వల్ల వీళ్ళకి ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉందంటే పోస్ట్పోన్ చేద్దాంలే అనుకోవడం వల్ల ముఖ్యమైన అవకాశాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఏదన్నా అది ఇంటర్వ్యూ రీత్యా కావచ్చు, లేకపోతే నూతన అవకాశాలు ఏది ఏర్పడుతున్నా దాన్ని చేతులారా పోగొట్టుకోకుండా ఏ రకంగానూ లేజీనెస్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాయిదా వేసే తత్వాన్ని కూడా కొంత దూరంగా పెట్టాలి. ఎక్కువ అలర్ట్గా ఉండడం అనేది చెయ్యాలి. అలాగే విపరీతమైన పౌరుషానికి వెళ్లకుండా వీలైనంత వరకు నిదానంగా వ్యవహరించి పనులు ఇది చేసుకోవాలి. అలాగే ఎవరన్నా ఈ యొక్క వ్యక్తిగతంగా ఇతరులు ఎవరన్నా కూడా మీ విషయంలో జోక్యం చేసుకునో లేకపోతే మిమ్మల్ని ఏదైనా విమర్శించడానికి చేసే ప్రయత్నాలు ఎలాంటివి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ అనుకున్న సమయంలో అనుకున్న పనులు సాధించే విధంగా ప్రణాళికలు వేసుకుంటే విజయం అనేది తథ్యం. మీనరాశి.
అమ్మా ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున నూతన వ్యక్తుల యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఈ పని చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, మీకు లాభదాయకంగా ఉంటుందని ఎవరైనా ఏదైనా చెప్పినా, లేకపోతే ఏదన్నా ఒక విషయంలో అంటే ఏదైనా కొత్తది కొనుగోలు విషయంలో కానీ, అది స్థిరాస్తుల విషయంలో కానీ, ఏది ఏమైనా అలాంటివి ఏది జరుగుతున్నా కూడా, ఏది కొనుగోలు చేద్దామనుకున్నా, ఏ కొత్త పని ప్రారంభిద్దామన్నా 1-2 సార్లు ఆలోచించడం, అలాగే ఆత్మీయుల్ని సంప్రదించడం అది ముఖ్యం అనుకుంటే తప్ప దాని మీద పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే నూతన వ్యక్తుల వల్ల మోసానికి గురయ్యే అవకాశం అనేది ఒకటి ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే మీకు ఆత్మీయుల్ని సంప్రదించడం వల్ల చేస్తున్న కార్యక్రమాల్లో ఏది మంచి ఏది చెడు అనే విషయంలో వాళ్ళ యొక్క గైడెన్స్ అనేది చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో అలాగే ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు ఒకటి తీసుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. అలాగే సమయానికి విశ్రాంతి, ఆహారం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన వాగ్వాదాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కంటికి సంబంధించిన అనారోగ్యాల విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మాయి